హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా. ఈ వెజ్ మంచూరియాని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. మరి ఈ వెజ్ మంచూరియాని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం రండి. ముందుగా ఒక మీడియం సైజులో ఉన్న క్యాబేజ్ని తీసుకొని దీనిని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు దీన్ని గ్రేటర్ సహాయంతో ఇలా తురిమేసుకొని తీసుకోండి. ఇలా తురిమేసుకున్న క్యాబేజ్ తురుముని ఒక వైట్ క్లాత్లోకి వేసేసుకోండి. అలానే 3 మీడియం సైజులో ఉన్న క్యారెట్స్ని కూడా తీసేసుకొని వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని తురిమేసుకొని తీసుకోండి. ఇలా తురిమేసుకున్న ఈ క్యారెట్ తురుమును కూడా దీనిలోకి వేసేసుకొని దీనిలో ఉన్న వాటర్ అంతా కూడా కంప్లీట్గా పోయేంత వరకు ఈ విధంగా గట్టిగా వైట్ క్లాత్లో వేసేసుకొని దీనిలో ఉన్న తడంతా కూడా బయటికి వచ్చేంత వరకు ఈ విధంగా గట్టిగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేయండి. ఇలా దీనిలో ఉన్న నీరు అనేది కంప్లీట్గా పోయేంత వరకు ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేయండి. ఇలా ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని కూడా తీసేసుకొని ఈ వాటర్ మొత్తం తీసేసేయండి. ఇలా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. చూడండి, మనకి క్యాబేజ్లో అలానే క్యారెట్లో ఉన్న వాటర్ మొత్తం ఇలా కంప్లీట్గా పోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక చిన్న సైజులో ఉన్న బంగాళదుంపని ఈ విధంగా ఉడికించేసుకొని తీసుకోండి. ఉడికించేసుకొని దీనికి ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా తీసేసుకొని దీన్ని కూడా ఈ విధంగా గ్రేటర్ సహాయంతో తురిమేసుకొని తీసుకోండి. అలానే దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు కారంని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోండి. అలానే 2 స్పూన్స్ వరకు మైదాని కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా వేయడం వల్ల మనకి ఇలా కార్న్ఫ్లోర్ అలానే బియ్యం పిండి వేయడం వల్ల మనకి చాలా బైండింగ్ లాగా యూజ్ అవుతుందండి. అలాగే దీనిలోకి మంచూరియా అనేది కలర్ఫుల్గా రావడం కోసం దీనిలోకి కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్సింగ్ చేయండి. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షన్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఇవన్నీ కూడా బాగా మిక్సింగ్ చేసేటట్లుగా చేతితోటి ఇలా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలపండి. చూడండి, ఇలా ఒక ముద్దలాగా ఫామ్ అయ్యేంత వరకు దీన్ని విధంగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ క్యాబేజ్ ముద్దని తీసేసుకుంటూ మంచూరియాలు మీకు నచ్చిన సైజులో ఇలా రౌండ్గా చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ పెద్దగా కాకుండా అలాగని మరీ చిన్నగా కాకుండా ఇలా మంచూరియాలని ప్రిపేర్ చేసేసుకోండి. ఇలా చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలానే ఈ పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా బాల్స్ ప్రిపేర్ చేసేసుకొని ప్లేట్లోకి వేసుకోండి. ఈ మంచూరియాలు అనేవి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలా చేస్తే చాలా బాగా ఇష్టంగా తింటారండి. ఇలా అన్నింటిని కూడా ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా మంచూరియాలని ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్నింటిని కూడా వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే వీటిని అటు ఇటు టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. వేసిన వెంటనే గరిటెతోటి కలపకుండా 1 నిమిషం పాటు అలా ఉంచేసుకొని ఆ తర్వాత వీటిని గరిటెతోటి అటు ఇటు టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేయండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఫ్రై చేస్తేనే మనకి మంచూరియాలు అనేవి లోపల పచ్చిగా లేకుండా లోపల వరకు చక్కగా వేగి మనకి మంచూరియా అనేది చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయండి. చూడండి, ఇలా మనకి మంచి కలర్కి వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లో వేసుకోండి. ఇలానే మిగతా వాటిని కూడా ఆయిల్లో వేసేసుకొని మీకు ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్నిటిని కూడా ఒకేసారి ఎక్కువగా వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ వీటిని కూడా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేయండి.
ఇలా వేసిన వెంటనే గరిటెతోటి కలపకుండా ఒక నిమిషం పాటు అలా ఉంచేసుకొని వీటిని అటు ఇటు టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేయండి. చూడండి, మనకి మంచూరియాలు అనేవి ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా ఆయిల్లోంచి తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లో వేసుకోండి. టిష్యూ పేపర్లో వేయడం వల్ల మనకి ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉన్నా కూడా అదంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక ప్యాన్ని తీసుకోండి. దానిలోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి బాగా సన్నగా కట్ చేసినటువంటి అల్లంని వేసుకోండి. అలాగే సన్నగా తరిగినటువంటి వెల్లుల్లిని 4 వరకు తీసుకొని వీటిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చిని, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయని కూడా ఈ విధంగా బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకొని వీటిని ఆయిల్లో మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా ఇలా లైట్గా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్స్ వరకు టమాటో సాస్ని వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ వరకు సోయా సాస్ని కూడా వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకోండి. అలాగే కొంచెం నిమ్మరసంని కూడా పిండండి. మీరు నిమ్మరసం ప్లేస్లో వెనిగర్ కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్లుగా బాగా మిక్సింగ్ చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 3 స్పూన్స్ వరకు వాటర్ని కొంచెం యాడ్ చేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు దీన్ని బాగా ఉడికించండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న మంచూరియాలని కూడా వేసుకొని ఈ విధంగా టాస్ చేయండి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు టాస్ చేసుకొని చివరగా సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా, ఎంతో యమ్మీగా ఉండే వెజ్ మంచూరియా అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ వెజ్ మంచూరియాని ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసుకొని వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా చాలా బాగుంటుంది కదండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన నసీమాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.